ప్రీతమ మాజీ ప్రధాని, యావత్ భారత జాతి కూడా గర్వించదగినటువంటి నాయకుడు, రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీతో పాటు కూటమికి చెందినటువంటి పార్టీలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి అనే విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు ఒక సామాన్య ఉపాధ్యాయుడ కుటుంబంలో జన్మించి ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందాక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, అన్నిటికీ మించి ఒక జర్నలిస్టుగా, ఒక కవిగా, ఈ దేశ అభివృద్ధికి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనంతా కూడా పెద్ద ఎత్తున స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. 1999 నుంచి 2004 వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ దేశం అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో పయనించింది. ఏదైతే ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, స్వర్ణ చతుర్భుజి 4 లైన్ల రహదారులు ఏవైతే ఉన్నాయో దానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. కేవలం జాతీయ రహదారులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అవసరాన్ని గుర్తించి రైతులు వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్లకు తరలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గ్రామీణ సడక్ యోజన పేరుతో ఈ దేశంలో అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా ప్రోక్రాన్ అనే పరీక్షలు, ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నీ హెచ్చరించాయి, మీరు అణు పరీక్షలు చేస్తే అన్ని రకాలుగా సహాయ నిరాకరణ చేస్తాం, అనేక రకమైనటువంటి ఆంక్షలు మీ మీద విధిస్తాం అనేటువంటి హెచ్చరికలు చేసినప్పటికీ కూడా బేఖాతరు చేసి మా దగ్గర కూడా అణ్వాయుధం ఉన్నదనేటువంటి విషయాన్ని ధైర్యంగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ విధంగా రక్షణ రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా ఏదైతే కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కి స్నేహస్తం అందించాలనేటువంటి ఆలోచనతో లాహోర్ బస్ యాత్ర చేపడితే పాకిస్తాన్ సైన్యం కార్గిల్లోకి చొరబడినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ట్రిప్పు కొట్టి భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం. ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆలోచనలు ఉన్నాయో, ప్రభుత్వాలు చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు, అంత్యోదయ పథకాలు ఏవైతే ఉన్నాయో అది సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు చేరాలి అనేటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచనల్ని
ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇటువంటి వ్యక్తి యొక్క శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున మనంతా కూడా జరపాలి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు రమేష్ నాయుడు గారు ఓవరాల్గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం ద్వారా ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువలు ఏ విధంగా పాటించాలనేటువంటి విషయాన్ని తెలియజెప్పాలనేటువంటి ప్రయత్నం కూడా ఈ సందర్భంగా మేము చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇందాక మాధవ్ గారు చెప్పారు, ఒకప్పుడు 2 స్థానాలకే పరిమితమైనటువంటి సందర్భంలో సాక్షాత్తు వాజ్పేయి గారు కూడా ఓడిపోయేటటువంటి సందర్భంలో కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి పార్టీని ముందుకు నడిపించి ఆ తర్వాత కాలంలో 300 స్థానాలకు భారతీయ జనతా పార్టీ చేరింది అంటే దాని వెనుక అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి కృషి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. రాజకీయాల్లో పదవుల్ని తృణప్రాయంగా భావించినటువంటి వ్యక్తి, ఆదర్శవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలను పాటించినటువంటి వ్యక్తి. 96లో 13 రోజుల పాటు ప్రధానిగా, 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానిగా, 99లో మళ్ళీ ఎన్నికై 2004 వరకు పూర్తి కాలం ప్రధానిగా. ఈ సందర్భంగా 98లో ఎన్నికైనప్పుడు 13 నెలల 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బలపరీక్షను ఎదుర్కొనవలసినటువంటి సమయం వచ్చినప్పుడు కేవలం ఒకే ఒక్క ఓటు తక్కువ కారణంగా ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఇది సాధ్యం కాదు, ఏ ఒక్క నేత కూడా ఈ రకంగా చేయలేదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. ఆవేళ ఒక్క ఓటు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విలువలకు తిరోగాలు ఇచ్చి అర్హత లేనటువంటి ఒక సభ్యుడితో ఓటు వేయించి అనైతికమైనటువంటి రాజకీయాలకు పాల్పడి అటువంటి సందర్భంలో కూడా ఒక్క ఓటుని వేరే మార్గాల ద్వారా సంపాదించడానికి నిరాకరించి రాజకీయాల్లో నైతికత ఉండాలి, నైతికతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, అంతేగాని పదవుల కోసం ప్రాకులాడకూడదు అనేటువంటి సంకేతానికి భారతదేశానికే కాదు ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి యొక్క విలువల్ని సిద్ధాంతాలని వేళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ విధంగా 11వ తారీఖున మొదలెట్టేటువంటి ఒక యాత్ర అటల్ సందేశ్ మోదీ సిద్ధి అనేటువంటి ఒక యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అంతేకాదు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం. ప్రధానమైనటువంటి కూడల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు నెలకొల్పి ఆయన పేరు పెట్టాలనేటువంటి ఆలోచనకు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 11వ తారీఖున ప్రారంభమవుతుంది.
ఇందాక మాధవ్ గారు చెప్పినప్పుడు ఆఖరి రోజున అనేక మంది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో కూటమికి చెందినటువంటి నాయకులు ప్రముఖులు కూడా పాల్గొంటారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమానికి మీరంతా కూడా జర్నలిస్టులంతా కూడా పెద్ద ఎత్తున పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి మీరంతా కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రాచుర్యం కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, కూటమిని కలుపుకొని వెళ్తాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా కలుపుకొని వెళ్తాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన నేత పవన్ కళ్యాణ్ గారిని తప్పనిసరిగా, అలాగే లోకేష్ గారిని, అలాగే ఇతర నేతలందరినీ కూడా పెంబసాని గారిని అన్ని చోట్ల ఒక్కొక్కరిని ముఖ్య అతిథిగా పెట్టి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా కూటమి అందరితో కలిసి ఈ కార్యక్రమం చేయాలని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల యొక్క సుపరిపాలన కూడా ఈ యొక్క సందర్భంగా అందరి ప్రజలకు తీసుకెళ్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను కూడా ప్రజలు తీసుకెళ్లే అవకాశం. ఆ విధంగా సుపరిపాలన అంటే ఏమిటి అనే ఒక అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాల్లో మేము భాగస్వాములే ముందుకెళ్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.